ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని భారత సాయుధ దళాల పట్ల పౌరుల కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరిచే రాజకీయేతర ఉద్యమంగా దేశవ్యాప్తంగా చేపట్టిన తిరంగ యాత్రలో భాగంగా తణుకులో ఆదివారం నిర్వహించిన తిరంగ యాత్ర ప్రజల్లో దేశభక్తి రగిల్చింది. జాతీయ జెండాలతో పాటు 400 అడుగుల పొడవు కలిగిన జాతీయ పతాకాన్ని చేత పట్టుకుని తణుకులో నిర్వహించిన తిరంగ యాత్రకు విశేష స్పందన లభించింది. తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా తిరంగ యాత్ర మున్సిపల్ కార్యాలయం నుంచి రాష్ట్రపతి రోడ్డు మీదుగా వెంకటేశ్వర థియేటర్ సెంటర్ వరకు సాగింది. భారత మాతకి జై, జై జవాన్, జై భారత్, వందే మాతరం అంటూ చేసిన నినాదాలతో తణుకు పట్టణం మారుమ్రోగిపోయింది. పట్టణంలోని ప్రధాని రోడ్ల వెంబడి జాతీయ జెండా చేత పట్టుకుని ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, వ్యాపారులు, వైద్యులు, విద్యార్థులు, యువత మధ్య నడుచుకుంటూ వెళ్లిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని నింపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రిటైర్డ్ మిలిటరీ జవాన్లను ఎమ్మెల్యే రాధాకృష్ణ ఘనంగా సన్మానించారు. నేను డ్రోన్ పెట్టండి. నాయకులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, డాక్టర్స్, లాయర్స్, అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఉత్సాహంగా మన దేశ ఆర్మీకి సంఘీభావంగా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన దేశం ఎదుగుదల జరిగినప్పటి నుంచి కూడా మన దేశ అభివృద్ధికి ఆటంకాలు కలిగించే విధంగా అనేక దేశాలు తన ప్రయత్నాలను నిరంతరం కూడా చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశం మీదకి పాకిస్తాన్ ద్వారా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ గత అనేక సంవత్సరాలుగా మనందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఈరోజు మరలా పాకిస్తాన్ అటువంటి కవింపు చర్యలకు పాల్పడుతూ మన దేశంలో ఏదైనా ఒక నీతి జరిగితే దాన్ని అడ్డుకునే విధంగా, మన దేశాన్ని అభివృద్ధిని అడ్డుకునే విధంగా
ఈరోజు నిరంతరం కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఏ విధమైనటువంటి దాడులకు పాల్పడిందో మనందరం కూడా చూసాం. ఈరోజు పెహల్గాం దాడులకు సంబంధించి 26 మంది మీద విచక్షణ రహితంగా కాల్పులు జరిపి వారిని ఏ విధంగా చంపిందో మనందరం కూడా చూసాం. దీని వెనుక ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో మనందరం చూసాం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన దేశంలో ఏదైతే మన ఆడపడుచుల మన భారత మహిళల సింధూరాన్ని తుడిచారో వారు, ఆ సింధూరు పేరుతో మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు చేసినటువంటి ఈ ఉగ్రవాద లక్ష్యంగా ఉగ్రవాద నిర్మూలనకి ఏ విధంగా దాడులు చేశామో దానిలో పాల్గొన్నటువంటి భారత త్రివిధ దళాల సైన్యాధిపతులకు, సైన్యాలకి అందరికీ కూడా మనందరి సంఘీభావం తెలియజేసుకుంటూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనందరం కూడా చూసాం. ఈరోజు ఈ దాడుల్లో అనేక మంది అమాయకుల ప్రాణాలని పట్టణ పెట్టుకున్నటువంటి పరిస్థితి. అటువంటి దాడుల్ని ప్రతీకారం తీర్చుకునే విధంగా ఉగ్రవాదుల మూలాలన్నింటినీ కూడా కనుక్కొని వాటిని విధ్వంసం చేసే విధంగా ఈరోజు సింధూర్ ఆపరేషన్ ద్వారా మనం చేసినటువంటి ఏదైతే ఈ దాడులు ఉన్నాయో మన సైనిక దళం ఏంటనేది ఈ రోజు ప్రపంచానికి తెలుస్తుందని ఈ సందర్భంగా మనందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. ఈరోజు అనేక దేశాలు మనల్ని తక్కువగా అంచనా వేసి భారతదేశం సైన్య బలం ఏంటనేది ఈ రోజు మన ప్రధానమంత్రి మోడీ గారు సైన్య బలాన్ని ప్రపంచానికి చూపించి మనకు ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా మన దేశ ప్రజల రక్షణకి మన దేశ భవిష్యత్తుకి మన దేశ భద్రతకి ఎటువంటి అభద్రత కలిగినా దాని మీద దాడులు చేసి దాన్ని సమూలంగా నిర్మూలించే విధంగా ఈరోజు భారతదేశం ఒక శక్తిగా ఎదిగిందనేది ఈరోజు ప్రపంచం అంతా కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి. ఈరోజు అనేక మంది సైనికులు పోరాడారు, మనకు రక్షణగా నిలిచారు. పాకిస్తాన్ కాలదారాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి మోడీ గారు. ఈరోజు ఆ విధంగా ఏదైతే మనం చేసినటువంటి ఉగ్రవాదుల దాడులు ఉన్నాయో దీనికి భారతదేశ ప్రజలందరూ కూడా 144 కోట్ల మంది ప్రజలందరూ కూడా మోడీ గారు వెన్నంటుంది మనందరం కూడా దేశం ఒకటే, మనమంతా ఒకటే అనే నినాదాన్ని ఈరోజు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఒక నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు అనేక మంది ప్రాణాలు అడ్డుపెట్టుకుని ఈరోజు వారు చేసినటువంటి ఏదైతే ఉన్నాయో కుట్రలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొని ఈరోజు భారతదేశ సైనిక బలాన్ని మనం నిరూపించుకున్నాం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తెలుగు బిడ్డ అయినటువంటి మురళీ నాయక్ ఈరోజు నిరోచితంగా పోరాటం చేసి ఈరోజు దానిలో ఈరోజు మరణించడం చాలా దురదృష్టకరం. ఈరోజు వారిని పూర్తిగా యువత మనందరం కూడా తీసుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రపంచంలో భారతదేశం యొక్క ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది. రాబోయే సంవత్సరాల్లో మొదటి 3 స్థానాల్లో నిలవాలనేది ఈ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు లక్ష్యం. దానికి అనుగుణంగా ఈరోజు అనేక దేశాలు ఎన్నో కుట్రలు పన్నుతూ మన ఆర్థిక వ్యవస్థని ఈరోజు నిర్వీర్యం చేసి బలహీనపరచాలని ఒక దురాలోచనతో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మన బలం, మన నాయకుడు మోడీ గారు చెప్పేటటువంటి సమాధానమైన సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ యాత్రలో పాల్గొని ఈరోజు దేశవ్యాప్తంగా అనేక మంది తిరంగా యాత్రలు చేసి అదేవిధంగా మన కనకపట్నంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు వీరందరూ కూడా విజయవాడ వేదికగా తిరంగా యాత్ర చేసి మన బలం మనం ఏంటనేది తెలియజేశాం. అదేవిధంగా మనందరం కూడా మన ప్రధానమంత్రి మోడీ గారికి మీ వెంట మేమున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశం యొక్క భద్రత, సమర్థత, సమగ్ర భావాన్ని పెంచే విధంగా ఈరోజు వారికి సంఘీభావం ప్రకటించడం ఎంతో సంతోషాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదే విధంగా మనందరం కూడా భవిష్యత్తులో దేశం కోసం కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా చేయి కలిపి మన దేశాన్ని కాపాడుకోవాలి, మన ఆర్థిక భవిష్యత్తును నిర్మించుకోవాలి, భావితరాల భవిష్యత్తుని ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంలో భవిష్యత్తులో ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా
భారతదేశం ఎదుర్కొంది. దానికి మనందరం కూడా పాటుపడే విధంగా కృషి చేయాలనే సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు అనేక మంది తణుకు పట్టణంలో కుల మతాలకు అతీతంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, అలాగే స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంస్థలు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం, అదేవిధంగా ఈరోజు మాజీ సైన్యాధికారులందరూ, సైన్యంలో పనిచేసినటువంటి వారందరూ కూడా ఈరోజు ఇక్కడ రావటం, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు వేరే జవాన్లందరికీ వందనాలు తెలియజేసుకుంటూ అమర్ రహే మురళీ నాయక్.